మనతో ఇప్పుడు ఉన్నారు బుద్ధా సిఇఓ ఫౌండర్ చంద్రశేఖర్ గారు. ఆయనతో మాట్లాడదాం. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఈ బుద్ధా సిఇఓ ఏంటి, పిఎస్ఎస్ఎం కి మీకు అనుబంధం ఏంటి, మాకు కొంచెం వివరంగా చెప్తారా? థ్యాంక్ యూ మేడం, అండ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ. చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రాంలో మనం ఉన్నాము. మెగా మెడిటేషన్ సమ్మిట్ ఏంటంటే ఇవన్నీ కూడా వరల్డ్ పీస్ ఎస్టాబ్లిషింగ్లో అండ్ కోఆపరేషన్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్లో ఎంతో అద్భుతంగా ఈ ఈవెంట్స్ ఉపయోగపడతాయి. బికాజ్ ఎనామస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దట్స్ గెట్స్ అక్యుములేటెడ్ త్రూ గ్రేట్ ఇంటెన్షన్. సో పిఎస్ఎస్ మూమెంట్కి నేను 99లో పత్రికాని కలవడంతో నా జర్నీ స్టార్ట్ అయింది. ఆయన ద్వారా మనం ఒక అద్భుతమైనటువంటి పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అనే గొప్ప సంస్థను స్థాపించడము బెంగళూరులో. అంటే ఈ మెడిటేషన్ సెంటర్స్, పిరమిడ్స్ ఇవన్నీ కూడా దర్ ఆల్ కాంట్రిబ్యూటింగ్ వరల్డ్ పీస్. సో పత్రికారు ఎప్పుడో చేయటము, తర్వాత ఇటువంటి బిగ్ యజ్ఞాలు అనేవి ఇండియాలో ఎక్కువగా హైదరాబాద్లో జరుగుతుంటాయి. ధ్యాన యాగాని అని చెప్పేసి అక్కడ రెగ్యులర్గా పార్టిసిపేట్ చేయటము, పిరమిడ్ వ్యాలీలో పెద్ద ప్రోగ్రామ్స్ చేయటము చేస్తూ దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ మెగా మెడిటేషన్ సమ్మిట్లో చేసుకోవడానికి నేను బెంగళూరు నుంచి రావడం జరిగింది. బుద్ధా సిఇఓ అనేది ఇట్స్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ పిఎస్ఎస్ మూమెంట్. ఒక లీడర్షిప్కి కార్పొరేట్లో, ఆర్గనైజేషన్స్లో, గవర్నమెంట్లో మార్పు కోసం అని చెప్పేసి దిస్ ఆర్గనైజేషన్ ఇస్ దే. సో బుద్ధా సిఇఓ ఈజ్ బ్రింగింగ్ ఎ సైంటిఫిక్ వాయిస్ ఆఫ్ మెడిటేషన్ టు ది లీడర్షిప్. సో ఈరోజు బుద్ధా సిఇఓ ఎక్కువగా ముఖ్యంగా ఇండియన్ గవర్నమెంట్తో పెద్ద కాన్ఫరెన్స్లు చేస్తూ, గ్లోబల్ అండ్ రీజనల్ కాన్ఫరెన్స్లను చేస్తూ ఎంతోమంది అఫీషియల్స్కి మనము ఈ మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యతని సైంటిఫిక్గా తెలియజేస్తున్నాం. ఎయిమ్స్లో కానీ, మినిస్ట్రీ ఆఫ్ నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్స్ మెంబర్స్కి కానీ, అలాగే అఫ్కోర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా ఎంతోమందికి కాన్ఫరెన్స్ల ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో స్పెసిఫిక్గా బుద్ధా సిఇఓ అనేది పిఎస్ఎస్ మూమెంట్లో ఒక వింగు. ఈ లీడర్షిప్కి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. సో దట్ పాలసీ మెడిటేషన్ బికమ్స్ ఎ పాలసీ అండ్ దట్ స్పిరిచువల్ గవర్నెన్స్ కమ్స్. పత్రిసార్స్ డ్రీమ్ ఏంటంటే అందరూ కూడా ఎవ్రీ వన్ ఆన్ ద ప్లానెట్ హ్యాస్ టు బికమ్ మెడిటేటర్. అండ్ సో దానిలో డ్రీమ్గా దిస్ ఈజ్ ఎ ప్రాజెక్ట్. అండ్ దానిలో డ్రీమ్గానే ఎంఎంఎస్ అనే ఈవెంట్ జరగడం కూడా ఒక అద్భుతమైనటువంటి విషయం.